Hello, hi. Today we will discuss about next 3.2, 4.10 solved problems. Okay na? So first problem. Show that debt 1a square 1b b square 1c c square is equal to a minus b into b minus c into c minus a. Okay na? So next problem, show that debt 1a square 1b b square 1c c square is equal to a minus b into b minus c into c minus a. Okay na? Solution, LHS is equal to, so మన problem లో this is LHS, this is right RHS. So LHS means left hand side is equal to left hand side. Okay na? So is equal to kit side ఉన్నది left hand side, so is equal to kit side ఉన్నది right hand side. Okay na? So LHS is equal to ఏంటి మన problem లో debt 1a square 1b b square 1c c square. Okay na? So this is LHS. సో ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్కి నేను ఏం అప్లై చేస్తున్నానంటే ఆన్ అప్లయింగ్ R2 implies R2 minus R1, R3 implies R3 minus R1. Okay na? On LHS. So ఏంటి on applying R2. So this is R2 row, this is R3 row. So R2 implies R2 minus R1. Okay na? So R2 row ni R1 row తో subtraction చేస్తున్నాం. R3 implies R3 minus R1 on LHS. Okay na? So LHS part కి R2 R3, R2 implies R2 minus R1, R3 implies R3 minus R1 చేస్తున్నాను. Okay na? LHS is equal to, సో ఫస్ట్ రో యాస్టిస్గా సేమ్ అలాగనే ఉంటుంది 1a స్క్వేర్. సో R2 మైనస్ R1 అంటున్నాం కాబట్టి 1 మైనస్ 1, సో నెక్స్ట్ b మైనస్ a b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, సో నెక్స్ట్ 1 మైనస్ 1 c మైనస్ a c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకేనా? that is equal to debt 1a square. So next subtraction చేస్తే 1 minus 1 అంటే 0, b minus a b square minus a square, 1 minus 1 అంటే 0, c minus a c square minus a square. ఓకేనా? So next, and expanding the debt along the first column. Okay na?
సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే అన్ఎక్స్పాండింగ్ ది డెట్. సో ఈ డెట్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం అలాంగ్ ది ఫస్ట్ కాలం. ఓకేనా, సో దిస్ ఈస్ ఫస్ట్ కాలం. ఓకేనా, సో ఈ కాలమ్ ఈ రో ఎలిమినేట్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1 డెట్. సో ఫస్ట్ కాలం ని ఎక్స్పాండ్ చేస్తే 1. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటుందంటే ఈ రో ఈ కాలం. ఓకేనా, సో ఫస్ట్ ఎలిమెంట్ b minus a, b square minus a square, c minus a, c square minus a square. ఓకేనా, that is equal to 1 into det b minus a. సో లైక్ దిస్ ఈజ్ a square minus b square లాగా ఉంది. సో స్ప్లిట్ చేస్తే a plus b into a minus b. ఓకేనా, సో a square minus b square ఫార్ములా ఏంటంటే a plus b into a minus c, a plus b into a minus b. ఓకేనా, సో హియర్ a plus లో b ఉంది, b plus లో a ఉంది కాబట్టి b plus a into b minus a. సో నెక్స్ట్ c minus a, here also same a square minus b square ఫార్ములా లాగా ఉంది. సో a ప్లస్ లో c, b ప్లస్ లో a ఉంది కాబట్టి సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే c ప్లస్ a ఇంటూ c మైనస్ a. ఓకేనా, సిన్స్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో కామన్గా మనకి ఏముందంటే b మైనస్ ఏ. సో ఇక్కడ b మైనస్ ఏ ఉంది, ఇక్కడ b మైనస్ ఏ ఉంది. సో కాబట్టి b మైనస్ ఏ కామన్ తీసుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ రోలో కామన్గా ఏముందంటే c మైనస్ ఏ. ఓకేనా, సో c మైనస్ ఏ కామన్ తీసుకుంటే సో రిమైనింగ్ డెట్లో ఏముంటుందంటే సో b మైనస్ ఏ కామన్ చేసినాం కాబట్టి అక్కడ 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ b మైనస్ ఏ కామన్ చేసినాం కాబట్టి b ప్లస్ ఏ. సో నెక్స్ట్ సెకండ్ రోలో c మైనస్ ఏ కామన్ చేసినాం కాబట్టి టోటల్లో నుంచి ఇక్కడ 1 ఉంటుంది. సో హియర్ ఆల్సో c మైనస్ ఏ కామన్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందంటే c ప్లస్ ఏ. ఓకేనా, సో 1 ఇంటూ b మైనస్ ఏ ఇంటూ c మైనస్ ఏ ఏమవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు b minus a into c minus a. ఓకేనా, డెట్ 1 b plus a 1 సో ఇక్కడ బ్రాకెట్స్ b plus a c plus a. సో పాజిటివ్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేసుకుంటున్నాం. 1 b ప్లస్ ఏ 1 c ప్లస్ ఏ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు b మైనస్ ఏ ఇంటూ c మైనస్ ఏ. సో లైక్ ఇప్పుడు ఎలా ఉందంటే డెట్ ABCD. సో డెట్ ఫార్ములా ఏంటంటే AD మైనస్ BC. ఓకేనా, సో AD 1 ఇంటూ c ప్లస్ ఏ మైనస్ BC అంటే సో 1 ఇంటూ b ప్లస్ ఏ. ఓకేనా, సిన్స్ డెట్ ABCD ఈజ్ ఈక్వల్ టు AD మైనస్ BC, దట్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ ఏ ఇంటూ c మైనస్ ఏ. సో 1 ఇంటూ అంటే టోటల్గా ఏమవుతుందంటే c ప్లస్ ఏ మైనస్ సో 1 ఇంటూ ఏమవుతుందంటే b ప్లస్ ఏ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు b మైనస్ ఏ ఇంటూ c మైనస్ ఏ. సో బ్రాకెట్స్ రిమూవ్ చేసుకుంటే c ప్లస్ ఏ. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ. ఓకేనా, సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు b మైనస్ ఏ ఇంటూ c మైనస్ ఏ. సో నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్లో ఏముందంటే ఇంకా రిమైనింగ్ c మైనస్ b. ఓకేనా,
సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాను. సో మైనస్ కామన్ తీసుకుంటే సో ఏకి పాజిటివ్ వస్తుంది, బికి మైనస్ వస్తుంది, కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ. నెక్స్ట్ హియర్ ఆల్సో మైనస్ కామన్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో మైనస్ కామన్ తీసుకుంటే బికి పాజిటివ్ వస్తుంది, సికి నెగిటివ్ వస్తుంది, ఓకేనా. ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ సో సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి, ఓకేనా. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఆర్డర్లో సేమ్ ఆర్డర్లో రాసుకుంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆన్సర్లో రాసుకుంటే ఏ మైనస్ బి ఇంటూ నెక్స్ట్ బికి కంటిన్యూషన్ బి మైనస్ సి, సో సికి కంటిన్యూషన్ సి మైనస్ సి, ఓకేనా. సో దిస్ ఈస్ ఆర్హెచ్ఎస్, ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి LHS, ఓకేనా. therefore LHS is equal to RHS, ఓకేనా. సో ఫైనల్గా therefore det 1a square 1b square 1c square is equal to a minus b into b minus c into c minus a, ఓకేనా. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట, ఓకేనా. LHS is equal to RHS. Therefore det 1a square 1b b square 1c c square is equal to a minus b into b minus c into c minus a, ఓకేనా.